ఇక్కడ 3 బిల్లులలో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఉంది. అదేంటయ్యా అంటే డీలిమిటేషన్. అంటే నియోజకవర్గాల పునర్విభజనకి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. 2/3 మెజారిటీ అక్కర్లేదు దానికి. మామూలు మెజారిటీ చాలు. అది ఆటోమేటిక్‌గా ఆమోదం పొందిపోతుంది. ఎందుకంటే 293 సీట్లు ఎన్‌డీఏకున్నాయి. యువతలో ఉన్నది 233. అవి ఈజీగా ఆమోదం పొందేస్తాయి. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకే 2/3 కావాల్సి ఉంటుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని అన్ని పక్షాలు ఆమోదిస్తున్నాయి. కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. కానీ అక్కడ పార్టీల లిటిగేషన్ ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా మహిళా రిజర్వేషన్ చేయమని. అట్లా సపరేట్ బిల్లు తేలేరు కదా! ఇప్పుడు ముందు డీలిమిటేషన్ బిల్లుని గనక ఈవేళ ఓకే చేసేసి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్ అంటే మేము కాదు అంటే గనక అది వాళ్ళకే దెబ్బ. ఇది ప్రస్తుతం ఇవాళ జరిగేటటువంటి ఆట. అప్పుడు అది విత్‌డ్రా చేసుకుంటారు.